హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి దేవుని అనంతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, ఈ రీతిగా దేవుని వాక్యాన్ని నిజంగా మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపకై యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా అనేక సార్లు మరి ఆయా వ్యక్తుల జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి, లేకపోతే అవమానాన్ని బట్టి అనేక మంది కృంగిపోతూ ఉంటారు. ఏమని అంటే, "అయ్యా నాకాడ డబ్బు ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. లేకపోతే మా ఫాదర్ ఒకవేళ ఉండుంటే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. కాబట్టి మనకు లేని వాటిని చూసి నిజంగా దీనివల్ల మేము అవమానించబడుతున్నాం" అని అనేక మంది అనేక సార్లు కృంగిపోతూ ఉంటారు. ప్రేమ వలన ప్రభుని నిజముగా సొంత రక్షకునిగా అంగీకరించిన దేవుని బిడ్డలు. అయితే ప్రభు అటువంటి వ్యక్తులతో ఈరోజు నేరుగా స్పష్టముగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, నిజంగా మనం అనుకుంటాం ఇది ఉండడం వల్ల, ఒకవేళ బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే యేసేపు జీవితాన్ని ఒకవేళ మనం చూస్తే ప్రేమల వలన ఏ రీతిగా ఉంటది అంటే, యేసేపు నిజంగా వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాడు. ఎంత అంటే బైబిలే రాయబడి ఉంటది గదా! అతనికి తండ్రి ప్రేమించి విచిత్రపు అంగీని కుట్టించినట్లుగా మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిస్తాం. ఇటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడెన్ మరి అన్నలు గోతిలో వేశారు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. ఆ తర్వాత పోతిఫర్ ఇంట్లో బానిసగా చేరాడు. లేకపోతే ఆ తర్వాత చెరసాలలో పడ్డాడు. ఇప్పుడు ఏమవుతా ఉంటది అంటే యోసేపు మనసులో అయ్యా! ఈ స్థితి నాకెందుకొచ్చింది? ఎందుకు నేను ఇంతగా చేయని నేరానికి ఒకవేళ అవమానించబడుతున్నాను. ఇదంతా కూడా మా నాన్న నాతో లేకపోవడం వల్లే కదా! లేకపోతే అక్కడ ఉన్నప్పుడు నాకు ఈ స్థితి ఉండేది కాదు కదా! అన్నట్లుగా కృంగిపోయి ఉంటాడు ప్రేమైన వల్ల. అయితే దేవుడు చెప్పే మాట ఏ రీతిగా ఉంటదంటే, దేవుడు అంటాడు, "నువ్వు అవమానించబడుతున్నావా? ఆ అవమానం వల్ల నువ్వు కృంగిపోతూ చాలా బాధపడుతూ ఉంటావు." అయితే దేవుడు అంటాడు, "నీ అవమానాన్ని నీకంటే బాగా కౌంట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు." అది మనం మర్చిపోతుంటాం. ఎవరంటే సాక్షాత్తు యేసు ప్రభువే ప్రేమలో హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్‌లో రాయబడిన మాట. "నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను" అని చెప్పడం అంటే అవమానించబడిన ప్రతిసారి కూడా నిజంగా నాకనిపిస్తది. దేవుడు ఎటువంటి ఘనత ఇస్తాడంట? మామూలుగా కాదంట ప్రేమైన వాళ్ళరా. రెట్టింపు ఘనత ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా! మరి దేవుడు నిజంగా యేసేపు జీవితంలో ఎంతటి ఘనత ఇచ్చాడు అంటే, రెట్టింపు ఘనత అని చెప్పవచ్చు ప్రేమలారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్‌లో రాయబడి ఉంటది. ఆదికాండం 41 అధ్యాయం 51 వచనంలో రాయబడి ఉంటది. యేసేపు తన తండ్రి ఇంటిని మరిచిపోయాడంట. హల్లెలూయా! ఎందుకు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం ముందు తన ఇంటినే మరిచిపోయి అంతగా అంటే ప్రతిసారి తన ఇల్లు గుర్తొచ్చేది. అవమానం జరిగినప్పుడల్లా నాకనిపిస్తది. ఎంతగా కౌంట్ చేస్తాడు దేవుడు అంటే వాళ్ళ అన్నల చేత అవమానించబడితే వాళ్ళ అన్నలు ఆయన ఎదుటికొచ్చి సాగిలపడేట్టుగా చేయడం ప్రారంభించాడు. ఒకవేళ నాకనిపిస్తది పోతీఫర్ ఇంటిలో అవమానించబడ్డాడు గదా! నిజంగా దోషిగా నిలబడ్డాడు. ఆమె జెప్పి ఉంటది. ఇతడు చెప్పింది గదా! ఆమె నాతో ఈ రీతిగా మిస్‌బిహేవ్ చేశాడు అని. అదే పోతీఫర్ ఇంటిలో కూడా ఆహ్, మరి నిజంగా రాజు యొక్క ఆ వారి ముందు కూడా దేవుడు ఏమని చేశాడు? యేసేపుని హెచ్చించడం ప్రారంభించాడు. ఎంతగా అంటే ఫరో అంటాడు. "ఫరోనైన నేను నీ సెలవు లేనిదే నేనేమి చేయడానికి" ఒక్క సింహాసనం విషయంలో తప్ప నీకంటే నేను పైవాడను కాదు అన్నాడు. హల్లెలూయా! అంటే అవమానించబడిన ప్రతిదీ కూడా దేవుడు కౌంట్ చేసుకొని అన్నల ఎదుట, పోతిఫర్ వాళ్ళ మిసెస్ ఎదుట ప్రతి చోట హెచ్చించడం ఎంతగా అంటే మామూలుగా కాదు ప్రభువా. మామూలుగా కాదు. మిగుల బలంగా హల్లెలూయా! అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవమానించబడుతున్నావా? అయ్యా! అవమానంతో నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది ఉంటే లేకపోతే మా ఫాదర్ ఉంటే నాకు ఈ స్థితి వచ్చేది కాదు అంటే, అంతకంటే అనేక రెట్లు నిజముగా రెట్టింపుగా ఘనతనిచ్చే దేవుడు నీతో ఉన్నాడు. నీ ప్రతి అవమానాన్ని నాకనిపిస్తది యేసేపు నా నాన్న కావాలి అని అనుకుంటే నాకనిపిస్తది యేసేపు విడిపించేవాడేమో బానిసలో నుంచి. అంతేగాని
ఐగుప్తు దేశానికి అధికారిగా చేయలేడు ప్రేమల వలన. హల్లెలూయా! ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు సేవిస్తున్న దేవుడు నీ పడిన అవమానాల కంటే ఏదైతే నాకు లేదు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఉండి ఉంటే నేను అవమానించబడను అని అనుకుంటే నా దేవుడు చెప్తున్న మాట. ఒకవేళ ఉండి ఉంటే అవమానించబడకుండా ఉండేవానివేమో. అయితే ఇప్పుడు అవమానించబడ్డావా? లేదని రెట్టింపు ఘనత నీకివ్వబోతున్నాడు. హల్లెలూయా! అంటే దేవుడు మనతో ఉంటుండగా ఆ దేవుని నామాన్ని బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి బలము తెచ్చుకుందాం. తద్వారా యేసయ్య నామం నిజంగా యేసేపు జీవితంలో ఏ రీతిగా తండ్రి ఇంటిని మరిచిపోయాడు. అదే దేవుడు మన అవమానాలన్నీ మరచిపోయి మనం ఊహించని గొప్ప మేళ్లతో దేవుడు మనల్ని నింపాలనుకుంటుండగా దేవుని కలిగి ఉన్నందుకు సంతోషిద్దాం, ఆనందిద్దాం. దేవుని నామాన్ని మహిమపరచడం ప్రారంభిద్దాం. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే గనుక నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, నీ నామమునకు మహిమ కలుగును గాక. నీ నామమునకు సంపూర్ణ మహిమ కలుగును గాక. అనేక సార్లు అవమానాలు గుండా వెళ్తున్నప్పుడు అయ్యా హృదయం పగిలిపోయేదిగా ఉంటే అయ్యా ఈరోజు మీరు మాట్లాడిన మాట మీ అవమానమునకు ప్రతిగా ఆ రెట్టింపు ఘనతనిస్తాను ఇచ్చిన దేవుడు. మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పుటకు నరుడు కాదు నాయన. మమ్మల్ని ఆదరించటానికి కాదు తండ్రి నా దేవుని మాట. అయ్యా మా దేవుడు మా జీవితంలో మేలు చేయాలని, అతి ఘనత ఇవ్వాలని ఆశపడుతుండగా తండ్రి నిజముగా నీ పాదములకు మ్రొక్కి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి ఈ కార్యక్రమం ఎంతమంది చూస్తారు, అందరితో మీరు మాట్లాడండి. రెట్టింపు ఘనతను పొంది కొనులాగున మీరే కృప చూపించి, అతి బలమైన సాక్ష్యాన్ని వినులాగున మీరే కృప చూపించి మహిమ పొందుమని సంతానమైన విషయంలో అయితేనే, ఆర్థిక విషయంలో అయితేనే, గృహ విషయంలో అయితే ఏ విషయంలో అవమానించబడ్డారో, ఆరోగ్య విషయంలో అయితే, అయ్యా వారి ఆత్మీయ జీవిత విషయంలో ఎక్కడెక్కడ అవమానించబడ్డారో అక్కడంతయు రెట్టింపు ఘనతనిచ్చి నామాన్ని మీరే మహిమపరచుకోమని అయ్యా ఏ దీవెనల కోసం ఎదురుస్తున్నారని అనుగ్రహించి బ్యారనెస్ తొలగించండి. సంపూర్ణ స్వస్థతలకు ఆర్థికపరమైన అద్భుతాలు చేయాలి. ఎవరికి రావాల్సిన అయ్యా తండ్రి ఆశీర్వాదాల జీవితాలకి వచ్చును గాక. అట్టి నీ కృప చేత నింపి మీ నామాన్ని మీరే మహిమపరచుకోమని అనే కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. వారు రావాల్సిన ఫలం వారు పొందుకుందాం. సహకరిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, షేర్ చేస్తున్నా ప్రతి బిడ్డ నిజం చూస్తున్న బిడ్డలను అయా వారు దర్శించుతున్నందుకు బట్టి వాళ్ళు గొప్ప అద్భుతాలు పొంది దేవుని మహిమపరచులా అనేక మంది చూసిన ప్రతి ఒక్కరి జీవితం సమస్తమై మనీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.